మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో ఉన్నారు అడ్విన్ కేదాసి గారు, సీనియర్ అడ్వకేట్. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోయాయా? చట్టాలను మిస్యూజ్ చేసుకుంటున్నారా? అంటే ఆడవాళ్ళకి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి, మరి మగవాళ్లకు లేవా చట్టాలు? కరెక్ట్. అంటే నీడెడ్ టాపిక్ డిస్కస్ చేస్తున్నారమ్మా. మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఇప్పుడున్న చట్టాలు 99% విమెన్ సెంట్రిక్ అండ్ అవి తరోగా భర్తలకి లేకపోతే పురుషులకు వ్యతిరేకంగా లేకపోతే మగజాతికి వ్యతిరేకంగా దాన్ని వాడుతున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు, మిస్యూజ్ అవుతున్నాయి అమ్మ చట్టాలు. ఏంటంటే మా ఫ్యామిలీలోనే జరిగింది ఇది, మళ్ళీ రెండోసారి కూడా చెప్తున్నా నేను. అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది, అబ్బాయి పిహెచ్డి చేసినాడు ఇంజనీరింగ్లో. అరేంజ్ మ్యారేజ్ చేసిన తర్వాత దాంట్లో అంటారు అమ్మాయికి అబ్బాయితో ఉండటం ఇష్టం లేదు. అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అబ్బాయితో ఫస్ట్ నైట్ కాలేదు, ఏం కాలేదు. కాకుండా వన్ ఫైన్ డే అమ్మాయి వాళ్ళ మదర్ ఇన్లా ఒకరోజేమో టీపై దూడమని చెప్పిందట, ఒకరోజేమో పాలకూర కోయమని చెప్పిందట. ఈ రెండు తీసుకొని వెళ్ళేసి ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో 498 కేసు బుక్ చేసినారు. అవి రెండింటిపై ఏంటంటే హెరాస్మెంట్, డొమెస్టిక్ వైలెన్స్. ఏంటంటే మా అమ్మాయిని హెరాస్ చేస్తున్నారు. ఏంటి హెరాస్మెంట్ అంటే ఒకరోజేమో టీపై దూడ్చింది, ఒకరోజేమో పాలకూర కోసింది. దీని మీద 498 వేసేసి అప్పుడు అరెస్టులు ఉన్నాయమ్మ. వీళ్ళందరినీ లోపల తీసుకెళ్ళి కూర్చోబెట్టినారు. అయ్యయ్యో. పిల్లోడు ఫాదర్ అంటాడు నేను జైల్లో అయినా ఉంటా కానీ నేనైతే కాంప్రమైజ్ కానీ నేనేం చేయను అంటాడు. సీనియర్ సిటిజన్స్ ఏం చేయాలి చెప్పండి. సో ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అమ్మాయి కంప్లైంట్ తీసుకుంటున్నారు కానీ అబ్బాయిలు ఇచ్చే కంప్లైంట్లకు కానీ లేకపోతే అబ్బాయిల గ్రీఫ్ని ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరమ్మా. ఒక అమ్మాయి కేసు ఫైల్ చేయాలంటే 5 కేసులు ఫైల్ చేయొచ్చు అబ్బాయి మీద. ఒక 498 కానీ, ఒక డొమెస్టిక్ వైలెన్స్ కానీ, కాపురానికి తీసుకెళ్ళమని కానీ, మెయింటెనెన్స్ కానీ, లేకపోతే మన డైవర్స్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ క్రూయల్టీ. ఏంటి అబ్బాయితో ఉండటం ఇష్టం లేదు, అబ్బాయితో సంసారం చేయటం ఇష్టం లేదు, ఏం చేయాలా? ఇంపార్టెంట్ అని బ్లేమ్ వేయాలా? ఇంపార్టెంట్ అని బ్లేమ్ వేస్తే చాలు. ఇంకా ఇప్పుడు ఈ రోజు ఈ జనరేషన్లో డ్రింకింగ్ ఈజ్ నాట్ అ క్రైమ్ అమ్మ. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ జాబ్లలో లేకపోతే ఇప్పుడున్న సోషల్ లైఫ్లో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో డ్రింకింగ్, లిక్కర్ ఈజ్ వెరీ కామన్ థింగ్ అండ్ హ్యావింగ్ సోషల్ డ్రింక్స్ ఇట్స్ వెరీ కామన్. సో ఏంటంటే తనతో ఉండేది ఇష్టం లేదంటే ఏం చేయాలా? సంసారానికి పనికిరాడు. నువ్వు సంసారానికి పనికొస్తావు పనికిరావు అనేది నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, అది అబ్బాయి ప్రూవ్ చేసుకోవాలా. సో బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ లైస్ ఆన్ హిమ్. సో అట్లా ఈజీగా అంటే గెట్ అవే థింగ్స్ ఉన్నాయమ్మా. అదే ఒక అబ్బాయి పోయి కంప్లైంట్ చేయాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు రీసెంట్గా నేను ఈ మధ్య ఒక కేసుతో డీల్ చేస్తున్నామా. ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైంది, అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైంది, ఒక 10 సంవత్సరాల కొడుకున్నాడు. ఆమెకి హస్బెండ్ తోటి డైవర్స్ తీసుకోలేదు. వీళ్ళిద్దరు కలిసి ఒక రిలీజియస్ ప్లేస్లో కలుసుకున్న తర్వాత ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు మన ఇద్దరము వీ కెన్ లివ్ టుగెదర్ అని. తీసుకెళ్ళి ఎక్కడో నిజామాబాద్ దగ్గర దండలు వేసుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఏమంటుంది, నేను మీ ఇంట్లో ఉంటాను, మీ తల్లిని ఎలాగొట్టేసి. తల్లి ఎల్డర్లీ ఉమెన్, 70 years ఉంటాయి. హస్బెండ్ని తిట్టడము, నానా బూతులు తిట్టడము, అడ్డమైన బూతులు తిట్టడము. ఆమెకి ఎప్పుడు వెళ్ళిపోవాలంటే అప్పుడు గోడ దూకి వెళ్ళిపోతుంది, లేకపోతే ఆమెకి ఇష్టం, ఇంకా తన ఇష్టం, ఎప్పుడు ఉండాలని ఏం లేదు తనతోటి. తనకి ఎప్పుడు ఉండాలని పోనీ ఈ హస్బెండ్ తోటి ఒక్కంతో ఉందంటే అది లేదు. ఆమె వాట్సాప్ చాట్స్ లేకపోతే ఆమె మెసెంజర్ చాట్స్ అవన్నీ నేను చూశాను, నేను ప్లస్ రికార్డింగ్స్ విన్నాను నేను. తర్వాత ఒక రోజు ఏంటని చెప్పేసి గట్టి అడిగితే నేను నీ మీద కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేసి అదే పోలీస్ స్టేషన్లో భర్తని ప్లస్ అత్తమ్మని పిలిచినప్పుడు వాళ్ళిద్దరిని కొట్టిందమ్మా. అదే పోలీస్ స్టేషన్లో కొట్టింది. పోలీస్ స్టేషన్లో కొడితే వీళ్ళిద్దరు అక్కడే కంప్లైంట్ రెడీ చేసేసి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీసు వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ తీసుకోలేదు, తల్లిది కానీ లేకపోతే కొడుకుది కానీ. ఇక్కడ మళ్ళీ ఏం చేసింది, ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నామంటే ఇంటికి వచ్చేసి సూసైడ్ అటెంప్ట్ చేసింది, పెస్టిసైడ్ తాగి. పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి పోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే ఇంకా ఈమె హెరాస్మెంట్ తట్టుకోలేక ఎఫ్ఐఆర్ చేసేసినారు హస్బెండ్ మీద. ఇప్పుడు ఏంటంటే ఫ్రమ్ ద టైమ్ హీ మ్యారీడ్ దిస్ గర్ల్ హీ డెవలప్డ్ హార్ట్ ప్రాబ్లమ్ అండ్ హీ డెవలప్డ్ ఇట్లా సివియర్ హై బీపీ, పాల్పిటేషన్స్ అన్నీ. ఇప్పుడు ఏంటంటే హస్బెండ్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. తను వచ్చేసి ఇప్పుడు నేను
నేను ఇంటి ముందు బ్యానర్స్ కడతా, నేను మొత్తం నేను సొసైటీలో నేను ఇది చేస్తా, ఏం కావాలంటే నాకు ఆ ఇల్లన్న రాసి లేకపోతే నువ్వన్న నాతో ఉండు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి ఇద్దరు దే ఆర్ అండర్ సివియర్ ఫోర్స్ అండ్ థ్రెట్. ఏంటంటే ఒకవేళ తీసుకొని రాగలిగితే మేము తీసుకొని వస్తే మా ఇద్దరిని చంపేసేసి మొత్తం వేసుకొని పోతుంది, ప్రాపర్టీ పోతుంది మాది. తాళాలు వేసుకొని ఉంటున్నారు ఇంట్లో. అయ్యయ్యో చెప్పండి, అంటే లా మిస్యూజ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? తనకి తెలుసు తనకు డైవర్స్ కాలేదని, తనకి తెలుసు ఈయనకి డైవర్స్ కాలేదని కూడా తెలుసు. తనకు ఒక 10 సంవత్సరాలు కొడుకున్నాడు, ఒక 2-3 బాయ్ ఫ్రెండ్స్ అట. మళ్ళీ మరి ఏం చేస్తుంది అంటే అది మళ్ళీ ఇప్పుడు 2 వేరియేషన్స్ ఉన్న ఆడియోస్ నేను వినిపిస్తామా మీకు తర్వాత, నేను మీరు వినండి. అంటే సార్ మీరు నాకు ఏదైనా హెల్ప్ చేయాలా, నాకు అన్ని చేయాలని చెప్పేసి ఇంకొక ఆడియోలో చెప్తా ఉంది, అరే మీ ఇద్దరు సంగతి చూస్తారా, నీ సంగతి చూస్తా, మీ అమ్మ సంగతి చూస్తా, మీ ఇద్దరు సంగతి చూస్తా నేను అని చెప్పేసి ఇంకో థ్రెటనింగ్ ఆడియో ఉంది నా దగ్గర. సో అంటే ఇప్పుడు లాను వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారా, లేకపోతే ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా, లేకపోతే లాని ఎంతవరకు దాన్ని యూజ్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ మిస్యూజ్ చేస్తున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు అదే అమ్మ, ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు తీసుకుంటున్నారు, అదే ఒక అబ్బాయి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎందుకు చట్టాలు లేవా? చట్టాలు లేవని కాదమ్మా, ఇప్పుడు ఒకవేళ ఒక జడ్జ్ ఒక అబ్బాయి ఫేవర్లో మాట్లాడితే జెండర్ సెన్సిటైజేషన్ అని చెప్పేసి ఆయనను మళ్ళీ ట్రైనింగ్కి పంపిస్తున్నారు. ఒక లేడీ జడ్జి కానీ లేకపోతే మేల్ జడ్జి కానీ ఒకవేళ అబ్బాయి ఫేవర్లో మాట్లాడి ఒకవేళ అబ్బాయి ఫేవర్లో ఏమన్నా ఆర్డర్ ఇస్తే, ఒకవేళ అబ్బాయి ఫేవర్లో ఏమైనా చేస్తే వాళ్ళని తీసేసి జెండర్ సెన్సిటైజేషన్ అని చెప్పేసి వాళ్ళని మళ్ళీ రిఫ్రెషర్ కోర్స్కో లేకపోతే ట్రైనింగ్కో పంపిస్తున్నారు. సో ఇప్పుడు విమెన్ సెంట్రిక్ క్లాస్ ఉన్నాయా, మెన్ సెంట్రిక్ క్లాస్ ఉన్నాయా? ఒకవేళ ఒక అబ్బాయి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అతను ఓన్లీ 2 కేసులు వేయొచ్చమ్మా ఒక అమ్మాయి మీద. ఒకటి వస్తేనేమో కాపురానికి రమ్మని వేయాలి, లేకపోతే డైవర్స్ వేయాలి. ఈ డైవర్స్ ఎప్పుడైద్దో తెలియదు, లేకపోతే కాపురానికి రమ్మంటే కాపురానికి అవుట్ అండ్ అవుట్గా నేను రాను అని చెప్తే మళ్ళీ ఆ కేసు మళ్ళీ విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే కేసు పోతుంది అది. సో ఇప్పుడు లాస్ ఎవరి ఫేవర్లో ఉన్నాయి మీరు చెప్పండి నాకు? అమ్మాయి ఫేవర్లో ఉన్నాయా, అబ్బాయి ఫేవర్లో ఉన్నాయా? అదే అమ్మాయి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తే డెఫినెట్గా కేసెస్ బుక్ అవుతున్నాయి, అబ్బాయిలని ఇచ్చేస్తున్నారు. కానీ ఇప్పుడు అమ్మాయిల పరిస్థితి అట్లా లేదు. ఇప్పుడు నేను ఒక కేసు డీల్ చేస్తున్నాను, నేను అమ్మాయి అంటే సెటిల్మెంట్ చేసుకోవడానికి 30 crores అడుగుతుందమ్మా. అబ్బాయి ఆల్రెడీ డిసైడ్ చేసుకుని 3 crores ప్రాపర్టీస్ రాసిండు, లేదు నాకు 30 crores కావాలంటుంది. చెప్పండి మరి ఎక్కడి నుంచి? మిస్టేక్ ఎవరిది? అంటే ఇద్దరు ఇట్లా గొడవ దేనికి? ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి ఫ్రమ్ ద బిగినింగ్. సరే ఉండటానికి ఇష్టం లేదు, వద్దనుకున్నారు, వద్దనుకున్నప్పుడు ఎక్కడో అక్కడ సెటిల్ చేసుకుని పక్కన సరిపోవాలి కదా ఇద్దరు అనుకున్నప్పుడు. ఇప్పుడు మరి 30 crores అంటే ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఇప్పుడు 30 crores అంటే ఈజీ టు స్మాల్ అమౌంట్. మరి ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు 30 crores ఇప్పుడు తను ఇవ్వలేడు, పోనీ ఇప్పుడు కేసు ఇక్కడ లోవర్ కోర్టులో డిస్మిస్ అయింది, హైకోర్టుకి వెళ్తారు అప్పీల్లో. అబ్బాయి ఓడిపోతే అబ్బాయి వెళ్తాడు, అమ్మాయి ఓడిపోతే అమ్మాయి వెళ్తుంది, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తామంటారు. అప్పుడు ఎక్కడైతుంది, ఏమవుతుంది? ఇద్దరు లైఫ్ అయితే పోయింది కదా. ఇప్పుడు హీస్ బీన్ డిప్రైవ్డ్ ఆఫ్ ప్రైవేట్ లైఫ్, ఆయన మ్యారిటల్ లైఫ్ కానీ కంజుగల్ లైఫ్ అయితే పోయింది కదా. ఇంకొక మ్యాటర్ నడుస్తుంది, అమ్మాయి అంటది నాకు నా కూతురికి 50 లక్షలు ఎఫ్డి కావాలి, హైదరాబాద్లో నాకు ఫ్లాట్ కావాలి, నాకు 25 lakhs కావాలి, నేను నా హస్బెండ్ తోటి ఉండను, ఆయనకు డైవర్స్ ఇయ్యను, ఆయన డైవర్స్ తీసుకొనియను, ఇంకోళ్ళతో ఉండొద్దు. 6 years నుంచి దే ఆర్ స్టేయింగ్ సెపరేట్. చెప్పండి, సో ఎక్కడుందమ్మా ఈక్వల్ లా ఎక్కడుంది, లేకపోతే ఈక్వల్ జస్టిస్ ఎక్కడుంది, లేకపోతే మెన్కి ఏం జరుగుతుంది చెప్పండి? పరిస్థితి ఏంటి? ఇంకా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి భయపడే, అసలు అంటే ఒక రిలేషన్షిప్ అంటే కూడా కిలోమీటర్లు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాదాడే ఐ వాజ్ స్పీకింగ్ టు సంబడి, ఏంటిరా పెళ్లి చేసుకో అంటే, సార్ ఏం పెళ్లి చేసుకొని ఏమి ఇదంతా చేసుకోవాలి సార్, అవసరమా ఇదంతా? హ్యాపీగా తినుకుంటే తాక్కుంటే ఇట్లుంటే మమ్మల్ని ఎవరు కొట్టారు కదా సార్. లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా రైట్స్ వచ్చినాయి. సో వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో కూడా మళ్ళీ 498 ఫైల్ అవుతున్నాయి. మళ్ళీ అవన్నీ మాకు రైట్స్ వస్తున్నాయి, డ్యూటీస్ లేవు కానీ రైట్స్ వస్తున్నాయి వాళ్ళకి. సోషల్ మీడియాలో అన్ని మీమ్స్ నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లోనే బ్రతుకుతుందమ్మా ఇప్పుడు ఈ జనరేషన్ మొత్తము. ఏంటంటే హ్యాపీగా ఎందుకురా భయ్ ఒక ఆమెను పెట్టుకొని ఆమెతో పరేషాన్ అయ్యే బదులు ఒక అమ్మాయి కేసు చేసినమ్మా, ఏమంటుందంటే హస్బెండ్తో మాట్లాడదు, అత్తమామలతో మాట్లాడదు, ఎవరితో మాట్లాడదు, బెడ్రూమ్లోకి వెళ్ళి హస్బెండ్కి మెసేజ్ చేస్తుంది, వాట్సాప్ మెసేజ్, ఏమని నేను నీకోసం వెయిట్ చేస్తున్నా, నువ్వు బెడ్రూమ్లోకి రా అని. మాట్లాడదు. అదేంటి? ఏంటంటే బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ మీ తల్లిదండ్రులతో ఎందుకు మాట్లాడుతున్నావు, నేనున్నా కదా ఇక్కడ. రూమ్లోకి పోగానే ఆమె అటు తిరిగి పడుకుంటుంది, వీటి తిరిగి పడుకోవాలి. ఇంకెందుకు కలిసి ఉండడం ఎందుకంటే సొసైటీ కోసం నాకు ఇష్టం లేదు, మా వాళ్ళు పెళ్లి చేసినారు అందుకే నీతో ఉంటున్నారు, లేకపోతే నాతో నీకు ఉండడం ఇష్టం లేదు, నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు అవసరం కూడా లేదు, నేను పోతా, ఒకవేళ వెళ్ళిపోమంటే చెప్పు, నాకేమిస్తావు, ఎంత ఇస్తావు చెప్పు, సరే వెళ్ళిపోతా.
ఇప్పుడు లా ఏమంటుందమ్మా, పెళ్ళి అయ్యి మ్యారిటల్ లైఫ్ స్టార్ట్ అయిందా, లేకపోతే ఫస్ట్ నైట్ జరిగిందా, లేకపోతే కాంజుగల్ లైఫ్ స్టార్ట్ అయిందా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిందైనా కాదు. నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడితే ఆమెకు రైట్స్ వచ్చేస్తున్నాయి. సప్తపది జరిగిందా, నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టిండా, కాంజుగల్ లైఫ్ స్టార్ట్ అయిందా కాదా కాదు. ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తామా. అమ్మాయి ఒక అబ్బాయిని, రెడ్డి అబ్బాయి, అమ్మాయి వేరే క్యాస్ట్, అబ్బాయి వెంబడిపడి పెళ్లి చేసుకున్నది. అబ్బాయి ఖర్చు పెట్టిండు, మొత్తం అన్ని చేసేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక అబ్బాయి పేరెంట్స్ ఒకడే కొడుకు, తండ్రి ప్రొఫెసర్, కాలేజ్లో ఒక ప్రొఫెసర్. ఈ అబ్బాయి కూడా ఎంటెక్ చేసిండు, అమ్మాయి కూడా వానితోటి అబ్బాయితోటి జాబ్ చేస్తుంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. అయిపోయినాక హోటల్లో రూమ్ బుక్ చేసినారు, అబ్బాయికి అమ్మాయికి హనీమూన్ పంపుతామని చెప్పేసి. అన్న తర్వాత ఈ అమ్మాయి సాయంత్రం అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి వచ్చేసి గమ్మున మంచిగా ఫ్రెష్గా స్నానం చేసేసి ఒక బొమ్మడా టీషర్ట్ వేసుకొని హాల్లో చాప్ వేసుకొని పడుకుంటా ఉంది. పడుకుంటా ఉంటే అబ్బాయి తల్లి వచ్చేసి అడిగింది, ఏమ్మా నీకు పెళ్ళైంది కదా, ఇవాళనే పెళ్ళైంది, మీ ఇద్దరికి హనీమూన్ పంపుదామని చెప్పేసి హోటల్లో రూమ్ బుక్ చేసినాం మేము, నువ్వేంటమ్మా ఇక్కడ చాప్ వేసుకొని పడుకుంటున్నావు అంటే, నేను నీ కొడుకుతో కాపురం చేస్తా అని చెప్పినా నేను. మరి ఎందుకమ్మా ఇదంతా చేసినావు, ఇవన్నీ చేసినావు అంటే, మాకు ఒక పూజారి చెప్పిండు, నువ్వు ఎవరినైతే ఫస్ట్ పెళ్లి చేసుకుంటావు వాడు చచ్చిపోతాడు, సెకండ్ పెళ్లి చేసుకున్నాడు నీకు ఉంటాడు, కాబట్టి నా బాయ్ ఫ్రెండ్ నా కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తుండు, సో మీరు నాతోటి ఏమి గొడవ పడకుండా నన్నేం ప్రెజరైజ్ చేయకపోతే అమికబుల్గా సెటిల్ అయిపోదాము, మీ దారి మీది నా దారి నాది, లేదంటే ఇప్పుడే మీరు నన్ను హ్యారేజ్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడే మీ మీద నేను కేసు వేస్తా. ఈ అబ్బాయి గడ్డం పెంచుకొని నేను ఇంకా వేరే కేసులో ఏదో మాట్లాడదామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా కజిన్ అడిగిన, ఏంట్రా ఈ అబ్బాయి బాధ ఏంటంటే, ఇది పెద్ద స్టోరీ అన్న, ఇది ఇట్లా అయిపోయింది, అందుకే వాడు గడ్డం పెంచుకొని ఇట్లా అయిపోయింది, ఇంకా వాడు లైఫ్ మీద అన్ని పోయినాయి, వానికి విరక్తి అనే వచ్చేసింది. కాదు ఇప్పుడు ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఇలా చేసిందని తను కూడా కంప్లైంట్ ఇచ్చి తీసుకోరమ్మా, మీరు వెళ్ళి పోండి ఇప్పుడు ఎవరైనా మీ ఎవరైనా పంపించి చూడండి, ఇట్లా నన్ను ఫలానా అమ్మాయి ఇట్లా చేసిందని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోరంటారు కంప్లైంట్. ఇప్పుడు నాది మల్కాజ్గిరి కోర్టులో నడుస్తుందమ్మా, 2 years నుంచి నడుస్తుంది, ప్రైవేట్ కంప్లైంట్ వేసిన నేను. ఇట్లానే అమ్మాయి అబ్బాయి డ్యూటీకి వెళ్ళిపోగానే బాయ్ ఫ్రెండ్ వస్తాడు, బయటికి తీసుకొని వెళ్ళిపోతాడు. అమ్మాయికి డ్రగ్స్, సిగరెట్, లిక్కర్ అన్నీ ఉన్నాయి. డ్యూటీకి పోనీయటం, అమ్మాయి బయటికి వెళ్ళిపోవటము. ఒకరోజు చూస్తే పంజాబ్లో దొరికింది, ఒకరోజు చూస్తే ఢిల్లీలో దొరికింది, ఒకరోజు చూస్తే గోవాలో దొరికింది. ఇవన్నీ తీసుకెళ్లేసి నేను కోర్టులో వేసిన, ఆఖరికి 498 వేసింది. 498 వేస్తే 498లో సెటిల్మెంట్ చేయడానికి హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చినారు. వచ్చేసి అంటారు, మీరు అందరు కార్లో ఇక్కడ నుంచి, వీళ్ళు ఎక్కడ కోల్బెల్ట్ ఏరియా వాళ్ళు, మిమ్మల్ని అందరిని ఇదే కార్లో వేసి అంటు పెడితే అసలు మా ప్రాపర్టీ మొత్తం మాకు వచ్చేస్తుంది, లేకపోతే మాకు ఎంత ఇస్తారు చెప్పండి అంటే, ఇవన్నీ నేను ప్రూఫ్స్ పెట్టుకొని నేను కోర్టులో ఫైల్ చేసినాము. మల్కాజ్గిరి కోర్టులో నడుస్తుంది. ఈ రోజు కూడా పోస్టింగ్ ఉండింది, ఆ డేట్ అది ఈ రోజు ఉండింది. అది ఈ రోజు వరకు కూడా దాని మీద ఆర్డర్ పాస్ చేయలేదు. నేను ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసిన, నా రికార్డింగ్స్ ప్రొడ్యూస్ చేసిన, నేను అన్ని పెట్టిన. ఏంటంటే ఈ అబ్బాయికి డైవర్స్ అయిపోయింది కానీ 498 కేసు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. వాళ్ళు వచ్చిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అందరూ అంటారు, వీళ్ళందరినీ ఇదే కార్లో అంటు పెట్టి పడేస్తే మొత్తం మనకు ప్రాపర్టీ మొత్తం అయిపోతుంది, వీనికి అసలు బాధే ఉండదు కదా మాకు అని అంటారు. చెప్పండి, సో ఎక్కడ ఉంది, ఏం జరుగుతుంది చెప్పండి సొసైటీలో? మనం మాట్లాడుకుంటూ వెళ్తే అన్ని కేసెస్ ఇప్పుడు మిస్యూజ్ అవుతుందా, మిస్యూజ్ చేస్తున్నారా, లేకపోతే ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా అనేది అది మనం ఆలోచించాల్సిన విషయం అమ్మా. అంటే ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా అంతే. ఇప్పుడు ఈ రోజు ఏం జరిగింది, ఆఖరికి ఏమి వచ్చేసింది, ఇప్పుడు కెరీర్ ఓరియంటెడ్, సరే అమ్మాయిలకు కెరీర్, అబ్బాయిలకు కెరీర్ ఓకే, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు పెళ్ళంటే భయపడుతున్నారు. అవును, అబ్బాయిలు పెళ్ళి అంటే కిలోమీటర్స్ పరిగెత్తున్నారు. ఏంటి, గోవా పోయి ఎంజాయ్ చేస్తా, వైజాగ్ పోతా, లేకపోతే ఫ్రెండ్స్ తోటి తిరుగుతా, ఫ్రెండ్స్ తోటి ఉంటా, లేకపోతే అబ్రాడ్ వెళ్ళిపోతా. పెళ్ళి అనేది నెసెసిటీ అనే స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఎవరు తీసుకొచ్చినారు? ఇప్పుడు ఇంకా కొన్ని రోజులకు పెళ్లి చేసుకుందామంటే అసలు అబ్బాయిలు రారేమో, అబ్బాయిలు ముందుకు రారేమో అనిపిస్తుంది ఉన్న ట్రెండ్ చూస్తే. వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాని హనీమూన్లో తీసుకెళ్లి చంపడము, లేకపోతే డ్రమ్ములు వేసి చంపడము, లేకపోతే కోచ్ చంపడము, పెరగన్నం పెట్టి చంపడము, ఇట్లా చేస్తున్నారు. ఏంటి, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏంటి, షీల్డ్ చేస్తుంది, లా ప్రొటెక్ట్ చేస్తుంది. అదే ఇప్పుడు అబ్బాయి వెళ్ళి కంప్లైంట్ చేస్తే నన్ను ఇట్లా థ్రెటన్ చేస్తుంది అంటే ఎవరు తీసుకోవట్లేదు, రిసీవ్ చేసుకోవట్లేదు, కంప్లైంట్ ఎవరు ఇది చేసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ అదే అమ్మాయి వెళ్తే 498 ఇమీడియట్గా, ఇప్పుడు నేను చెప్పినాను మీకు, ఇమీడియట్గా అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, 41 CRPC ఇచ్చినారు, దిస్ బాయ్ ఇస్ హైడింగ్ నౌ. సో ఇన్ ద నేమ్ ఆఫ్ లా ఏంటంటే ఆ ప్రొటెక్షన్లో ఏంటంటే అన్ని డర్టీ గేమ్స్ అన్ని చేస్తున్నారమ్మా. దే ఆర్ మిస్యూజింగ్ ద లా. అండ్ జెండర్ ఈక్వల్ లాస్ కావాలంటున్నాం, కానీ ఎక్కడి నుంచి వస్తాయి జెండర్ ఈక్వల్ లాస్? ఎవరు క్రియేట్ చేసి ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇప్పుడు కోర్టులలో కూడా అదే జరుగుతుంది. ఏంటంటే అదే ఒక అమ్మాయి వస్తే అమ్మాయి సైడ్ ఆ ఫేవర్ వేరే ఉంటుంది, అదే అబ్బాయి సైడ్ పోతే అబ్బాయి గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. సో దేర్ షుడ్ బి ఈక్వల్ లాస్ ఫర్ మెన్ అండ్ విమెన్. అంతేగాని ఇప్పుడు ఒకటి నేను మీకు చెప్పినాను కదా, ఒక అమ్మాయి కేసు ఫైల్ చేయాలంటే 5 కేసులు ఫైల్ చేస్తుంది, అదే ఒక అబ్బాయి ఫైల్ చేయాలంటే ఓన్లీ ఎక్సెప్ట్ 2 కేసెస్, ఇంకా దేర్ ఇస్ నథింగ్.
ఎన్ని రోజులు ఆడవాళ్ళు ఈక్వాలిటీ కావాలని కోరుకున్నారు కానీ ఇప్పుడు మగవాళ్ళు రైట్స్ వచ్చినాయి ఇచ్చినారమ్మా, కానీ ఏంటంటే దాన్ని ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నారు, దాన్ని షీల్డ్ చేసుకొని దాంతో ఆ ప్రొటెక్షన్ తీసుకుంటూ వీళ్ళను ఇది చేస్తున్నారు కదా, ఇంప్లికేట్ చేస్తున్నారు ఫాల్స్ కేసెస్లలో, విచ్ ఇస్ నాట్ ట్రూ అండ్ విచ్ షుడ్ బి స్టాప్డ్. అండ్ రియల్లీ ద గవర్నమెంట్ అండ్ ఇది దే హ్యావ్ టు రీథింక్ అబౌట్ ఆల్ దిస్ నౌ. అంటే జెండర్ ఈక్వల్ లాస్ వచ్చే వరకు మెన్కి ఎక్కడ మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అయితే ఏం లేదమ్మా డెఫినెట్గా. సో హోప్ దట్ ద డే విల్ కమ్. రైట్. ఎక్స్పెక్టింగ్ ఫర్ అ గుడ్ డే. యా సార్, హోప్ సో. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.